ఇల్లు కొంటున్నారా? అయితే టెన్షన్ ప్లీజ్. మీరు కొనుగోలు చేసే అపార్ట్మెంట్ ఫ్లాట్ కి రేరా అనుమతి ఉందా లేదా, లేకుంటే ఏమైతుందో తెలుసా? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధికారులు నిర్మాణ సంస్థకు షాక్ ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని భారతీ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టుపై అధికారులు చర్యలు చేపట్టారు. నిర్మాణ సంస్థ భారతీ బిల్డర్స్ పై భారీ జరిమానా విధించారు రేరా అధికారులు. ఏకంగా 4,44,17,729 రూపాయల ఫైన్ వేశారు. ప్రీ లాంచ్ స్కీమ్ పేరుతో కొనుగోలుదారుల నుంచి నగదు వసూలు చేసింది భారతీ బిల్డర్స్. అనుమతులు లేకుండానే నగదు సేకరించినట్లు రేరా గుర్తించింది. బాధితుల ఫిర్యాదుతో భారతీ బిల్డర్స్ ని డిఫాల్టర్ గా ప్రకటించింది. 60 రోజుల్లో కొనుగోలుదారులకు డబ్బు వాపస్ చేయాలని ఆదేశించింది. వడ్డీతో కలిపి మొత్తం రీఫండ్ చేయాలని భారతీ బిల్డర్స్ కి సూచించింది. రేరా రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టుల్లో ప్రీ లాంచ్ స్కీమ్స్ నిషేధం. నగదు చెల్లించే ముందు రేరా పోర్టల్లో ప్రాజెక్టు వివరాలు చెక్ చేసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు. 2021లో ప్రీ లాంచ్ ఆఫర్లతో భారీగా నిధులు సేకరించింది భారతీ బిల్డర్స్. 24 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి నిర్మాణ పనులు ప్రారంభించకపోవడాన్ని రేరా తీవ్రంగా తప్పుపట్టింది. కనీస చట్టబద్ధత అనుమతులు లేకుండానే డబ్బులు తీసుకోవడం, రేరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాజెక్టు ప్రచారం చేయడం నిబంధనల ఉల్లంఘన అంటూ మండిపడింది. భారతీ బిల్డర్స్ ను డిఫాల్టర్ గా ప్రకటించిన రేరా 3,55,63,297 రూపాయల జరిమానా విధించింది. ఇదే కేసులో గతంలో విధించిన 1,18,54,432 రూపాయల జరిమానా కలిపి మొత్తం 4,74,00,000 రూపాయలకు చేరింది. ప్రాజెక్టులో డబ్బులు పెట్టిన కొనుగోలుదారులు ఇక ప్రాజెక్టులో కొనసాగాల్సిన అవసరం లేదని రేరా స్పష్టం చేసింది. వారు చెల్లించిన మొత్తాన్ని తెలంగాణ రియల్ ఎస్టేట్ రూల్స్ 2017 ప్రకారం వడ్డీతో కలిపి 60 రోజుల్లో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్న ఇతర సంస్థలను ప్రమోటర్లుగా పరిగణిస్తూ డబ్బులు సంయుక్తంగా చెల్లించాలని తీర్పిచ్చింది. ఇక నిబంధనల ప్రకారం రేరా రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టుల్లో ప్రీ లాంచ్ ఆఫర్లు పూర్తిగా చట్ట వ్యతిరేకం. ఏదైనా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే ముందు అధికారిక టీజీ రేరా పోర్టల్లో ఆ ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ ను తప్పనిసరిగా పరిశీలించాలని కొనుగోలుదారులకు అధికారులు సూచిస్తున్నారు.